ఆంధ్ర ప్రాంతం నుంచో ఇతర రాష్ట్రాల నుంచో ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు 4 సంవత్సరాలు చదివితే లోకల్ అవుతా ఉన్నారు. మరి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు మైగ్రేట్ అయిపోయి మళ్ళీ 7వ తరగతి నుంచి వాళ్ళు 10వ తరగతికి చదువుకుంటే వాళ్ళ రాష్ట్రంలో లోకల్ అవుతా ఉన్నారు. వాళ్ళు 2 చోట్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ మేము తెలంగాణ బిడ్డలం ఊర్లలోకి వెళ్ళి వస్తున్నాం. మరి ఊర్లలో చదువుకొని వచ్చినా మాకు అంత తెలివి లేదు. మరి మేమేమో ఇప్పుడు నాన్ లోకల్ అయితే మీ తెలంగాణని అని అంటే ఈరోజు ఇన్ని రకాలుగా వాళ్ళు బాధ ఆవేదనలు చెప్తా ఉన్నారు. మరి దీని గురించి మీరు కమిటీ వేయాలా, దీని గురించి ఆలోచన చేయాలా? తెలంగాణ బిడ్డలకు మీరు చేస్తున్న అన్యాయం. ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మరి మీరే చెప్పినటువంటి సందర్భంగా ఈరోజు ఎందుకోసం అని చెప్పి 5,000 ఉద్యోగాలే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా నేను ఈరోజు మీకు మాట ఇస్తా ఉన్నాను. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్ రాని పక్షంలో మీ పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మీ పక్షాన పోరాటం చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.